వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. భారతీయ జనతా పార్టీలో రాజా సింగ్ రాజీనామా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారడం అనేది జరిగింది. సో రాజా సింగ్ గత కొన్ని రోజులుగా నుంచి కూడా భారతీయ జనతా పార్టీ మీద భారతీయ జనతా పార్టీ గురించి ఎక్కడ కూడా తప్పు మాట్లాడలేదు. కాకపోతే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నాయకుల గురించి మాట్లాడడం అనేది జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని ఉద్దేశించి కావచ్చు, అలాగే భారతీయ జనతా పార్టీలో కొంతమందిని ఉద్దేశించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. సో ఈ రోజు రామచంద్రరావు గారిని రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించారు. సో అతను ఒక్కడే నామినేషన్ వేయాల్సి వచ్చింది. సో నామినేషన్లు ఎవరైనా వెయ్యొచ్చు అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. మరి రాజా సింగ్ ఇక్కడ అంటే రాజా సింగ్ రాజీనామా చేయడానికి గల కారణాలు ఏందనేది ఒకసారి చూసుకున్నట్టయితే, సో రాజీనామా చేయడానికి గల కారణాలు ముఖ్యంగా అతను ఉదయం మనకి రిలీజ్ చేసినటువంటి వీడియో ఏంటంటే, ఇది కేవలం ఢిల్లీ నుంచి వచ్చినటువంటి కవరు. సో ఇక్కడ బూత్ స్థాయి కార్యకర్తల నుంచి ఓటు హక్కు వేసే అధికారం అందరికీ ఇవ్వాలి. సో బూత్ కార్యకర్తలు కావచ్చు, మండల కన్వీనర్లు కావచ్చు, బీజేపీలో ఉన్నటువంటి అసెంబ్లీ కన్వీనర్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అందరికీ అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇస్తేనే రాష్ట్ర అధ్యక్షుడు ఎవరన్నది తేలుతుంది. సో ఇది ఢిల్లీ నుంచి వచ్చినటువంటి కవరు. ఇది అందరి ఏకాభిప్రాయం తీసుకున్నటువంటి పేరు కాదు అని చెప్పేసి కూడా ఉదయం ఒక వీడియో రిలీజ్ చేశారు. సో తను చాలా రోజుల తర్వాత భారతీయ జనతా పార్టీ స్టేట్ ఆఫీస్ కి నాంపల్లికి రావడం అనేది జరిగింది. సో తను కూడా నామినేషన్ వేస్తా అని చెప్పేసి నామినేషన్ కి వేయడానికి వచ్చారు. అక్కడ చూసుకున్నట్టయితే నామినేషన్ ప్రకారం దాదాపుగా 10 మంది సీనియర్ నాయకుల యొక్క సంతకాలు అనేది కావాలి. సో అక్కడ కేవలం ముగ్గురు సంతకాలు మాత్రమే రాజా సింగ్ కి ఇవ్వడం తోటి మిగిలిన 7 మందిని అడగగా, సో వారు కూడా కొంతవరకు అంటే పార్టీ లైన్ ని దాటుతావా, పార్టీ ఆల్రెడీ ఒక పేరుని ప్రస్తావించింది కదా, అయినప్పటికీ ఎందుకు ఈ విధంగా చేస్తున్నారంటూ కూడా కొంతమంది తన పైన సీరియస్ అయ్యారు. సో మరి అంటే ఏకాభిప్రాయం లేనప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంటుంది. ఇది ప్రాంతీయ పార్టీ కాదు. ప్రాంతీయ పార్టీలు ఎట్లుంటది, ఎవరైతే బాస్ ఉంటాడో తను మాత్రమే అధ్యక్షుడు ఉంటారు, లేకపోతే బాస్ సూచించినట్టు ఇతరులు ఉంటారు. సో అక్కడ ఎన్నికల అధికారి కావచ్చు, దానికి ఎటువంటి నియమ నిబంధనలు అనేది ఉండవు. మరి ఇక్కడ ఎందుకు ఏ నియమ నిబంధనలు? సో ఎన్నికల అధికారి వచ్చింది, సో మేము కూడా నామినేషన్ వేయడానికి వచ్చినాం. మన నామినేషన్ వేయడానికి వస్తే ఎందుకు తిరస్కరించడం అనేది జరిగింది అన్న విషయాలు కూడా తను ప్రస్తావించడం అనేది జరిగింది. అలాగే ముఖ్యంగా కొన్ని విషయాలు కూడా తను చెప్పడం అనేది కూడా జరిగింది. సో మరి దానికి అంటే అసలు రాజీనామా చేయడానికి గల కారణాలేంటి, అలాగే కేవలం రాష్ట్ర అధ్యక్షుడు నచ్చకనే తను రాజీనామా చేయాల్సి వచ్చిందా, లేకపోతే ఇంకేమన్నా కారణాలు ఉన్నాయా అనేది ఒకసారి చూసుకున్నట్టయితే తను చెప్పినటువంటి మాట, రాజా సింగ్ చెప్పినటువంటి మాటలు ఏంటంటే, లిఖిత పూర్వకంగా రాజీనామా లేఖ కిషన్ రెడ్డికి ఇచ్చాము, పార్టీకి రాజీనామా చేసినట్టు కిషన్ రెడ్డికి చెప్పా, లేఖ రాశాను, అలాగే ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై చేసేలా స్పీకర్ కు లేఖ పంపమని చెప్పా. సో నేను భారతీయ జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాను, సో డిస్క్వాలిఫై కూడా చేసేయండి అని కూడా కిషన్ రెడ్డికి చెప్పడం అనేది జరిగింది. 2014 నుంచి ఎన్నో ఇబ్బందులు పడ్డా, నేను టెర్రరిస్టుల హిట్ లిస్ట్ లో ఉన్నా, తెలంగాణలో అధికారంలోకి రావద్దని కొందరు కూర్చున్నారు. సో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావద్దని చెప్పేసి కొంతమంది కూర్చున్నారు. నేను రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ వేయడానికి వచ్చాను, 10 మంది పార్టీ సీనియర్ నాయకుల సంతకాలు కావాలి, 3 సంతకాలు తీసుకొని వచ్చాను, మిగతా వారి సంతకాలు పెట్టకుండా భయపెట్టారు. భారతీయ జనతా పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కడ, ముందుగానే అధ్యక్షుని ఎంపికను ఖరారు చేసుకొని వచ్చారు అన్నది కీలకంగా మాట్లాడారు. సో ఇక్కడ 3 మాత్రమే తనకు సంతకాలు పెట్టారు, మిగతా 7 మంది ఇక్కడ సంతకాలు పెట్టలేరు. సో తను ఆల్రెడీ టెర్రరిస్ట్ హిట్ లిస్ట్ లో ఉన్నాను, హిట్ లిస్ట్ లో ఉన్నప్పటికీ తనకి భారతీయ జనతా పార్టీ కార్యక్రమాల గురించి ఎక్కడ కూడా ఆహ్వానాలు అందట్లేదు. అలాగే గతంలో కిషన్ రెడ్డి గురించి కావచ్చు, తర్వాత బీజేపీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుల గురించి కూడా తను చెప్పడం అనేది జరిగింది. సో ఇక్కడ ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, అలాగే బండి సంజయ్, వీరికి మాత్రమే వస్తుంది అనుకున్నారు. సో ధర్మపురి అరవింద్ కూడా నామినేషన్ వేయడానికి వస్తాను అని చెప్పేసి కూడా ప్రకటించారు. కాకపోతే పార్టీ నియమాలకు విరుద్ధంగా వెళ్ళొద్దంటూ అరవింద్ ఆగడం అనేది జరిగింది. సో రాజా సింగ్ మాత్రం డెఫినెట్ గా నేను నామినేషన్ వేసి తీరుతా అని చెప్పేసి చెప్పడం, తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమంది అడ్డుకున్నారని చెప్పేసి అంటున్నారు. వీలైతే భారతీయ జనతా పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేయండి, అలాగే ఎమ్మెల్యేగా కూడా, ఎందుకంటే నేను బీజేపీ బీఫామ్ మీద గెలిచాను కాబట్టి, సో దాన్ని కూడా
స్పీకర్ గారికి చెప్పి అది కూడా డిస్క్వాలిఫై, ఒకవేళ అధికారంలో ఉంటే అది కూడా చేపించేసేయండి అని చెప్పేసి కూడా అన్నారు. సో నాకు భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదన్నట్టు మాట్లాడడం అనేది జరిగింది. సో మరి భారతీయ జనతా పార్టీలో స్వేచ్ఛ ఎక్కడ ఉంది? మరి ఇక్కడ కేవలం రామచంద్రరావుని అధ్యక్షుడికి ఎన్నుకున్నందుక, లేకపోతే ఒకవేళ అదే కారణం అనుకుంటే గత దాదాపుగా అక్కడ 6 నెలల నుంచి 6-7 నెలలు అంటే తనకి ఎప్పుడైతే బీజేపీ ఎల్పీ రాలేదో అప్పటి నుంచి కొంతవరకు భారతీయ జనతా పార్టీ మీద నిరాశ వ్యక్తం చేసుకుంటూ వచ్చారు. ఎల్పీ విషయంలో కావచ్చు, తర్వాత ఎంపీ ఎన్నికల్లో కూడా అంత చురుగ్గా పాల్గొనలేడు. తర్వాత డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్లు భారతీయ జనతా పార్టీలో జిల్లా అధ్యక్షుల విషయంలో కూడా తను సూచించినటువంటి పేర్లకు ఎవరికి ఇవ్వలేదు. సో అప్పటి నుంచి అంటే ఏ ఒక్క చిన్న సందర్భం వచ్చినా భారతీయ జనతా పార్టీ నేతల పైన తను విమర్శించడం మొదలు పెట్టారు. రీసెంట్ గా కవిత ఇష్యూలో కూడా కవితకు మొదటగా మద్దతు పలికింది రాజాసింగ్. సో కవిత ఏమన్నదంటే బీజేపీతో బీఆర్ఎస్ ప్రయత్నాలు చేసింది ఢిల్లీలో, నేను జైల్లో ఉన్నప్పుడు అని చెప్పేసి అన్నారు. సో దానికి రాజాసింగ్ గారు అవును కొంతమంది అమ్ముడుపోయారు మా పార్టీలో, సో మా పార్టీలో డబ్బులు తీసుకొని ఏదైనా చేయడానికి సిద్ధపడే నాయకులు కూడా ఉన్నారంటూ అండ్ బీఆర్ఎస్ కలుస్తుందన్న మాట వాస్తవమే అని చెప్పేసి కూడా చెప్పడం. అప్పటికి అధిష్టానం కొంతవరకు సీరియస్ అయ్యింది, సస్పెండ్ చేసే వరకు వచ్చింది. బట్ కొన్ని కారణాల వల్ల వెనకాడికి వేయడం అనేది జరిగింది. మరి ఇలాంటి ఎందుకంటే హైదరాబాద్ నుంచి దక్షిణ తెలంగాణ కావచ్చు, ఇక్కడ హైదరాబాద్ నుంచి గెలిచినటువంటి ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో హిందూ సంఘాలలో చూసుకున్నట్టయితే రాజాసింగ్ క్రేజ్ వేరే అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో తన గతంలో హైదరాబాద్ అధ్యక్షుడిగా కూడా రాకుండా చేశారు, తర్వాత ఇప్పుడు కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా కాకుండా చేస్తున్నారు. ఇది కొంతమంది నేతలు ఆడుతున్నటువంటి నాటకం. సో అసలు భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకురావాలనుకుంటున్నారా, లేకపోతే ఇంకాస్త ముంచుదాం అనుకుంటున్నారా అన్నట్టు కూడా కొంచెం హాట్ కామెంట్స్ చేయడం అనేది జరిగింది. మరి దీనిపైన తన రాజీనామాని యాక్సెప్ట్ చేస్తారా, సస్పెండ్ చేస్తారా, ఎటువంటి నిర్ణయం తీసుకుంటారా అనేది వేచి చూడాల్సిన విషయం. మరి రాజాసింగ్ చేసింది కరెక్టే అని మీరు భావిస్తే మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.